రాజీనామా చేయాలి విద్యార్థి శాఖ మంత్రి వెంటనే. రాజీనామా చేయాలి విద్యార్థి శాఖ మంత్రి వెంటనే. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ. నశించాలి, కూటమి వైఖరి నశించాలి, నశించాలి, నశించాలి. కూటమి వైఖరి నశించాలి. మంత్రి లోకేష్ మండలి ఈరోజు ఏదైతే మా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు నేను అలానే నాతో పాటు తోటి సోదరులు అలానే స్టేట్ నాయకులు అలానే ఇక్కడ భీమవరం నియోజకవర్గం చెందిన ప్రముఖ నాయకులు ఇక్కడికి ఇచ్చేసి ఏదైతే మెగా డిఎస్సి కాదు ఇది దగా డిఎస్సి అని చెప్పి ఏదైతే డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తొలి సంతకం కింద డిఎస్సికి సంతకం చేశారు అది అందరికీ తెలిసిందే. అయితే ఆ సంతకం చేసిన డిఎస్సిని 3,36,000 పై చిల్లర మంది ఎంపికయ్యారు. ఎంపికైన మందికి అందరికీ కూడా డిస్ప్లే అవ్వకుండా అది స్పోర్ట్స్ కోటా ఏంటి లేకపోతే డిఎస్సి కోటా ఏంటి దానికి డిస్ప్లే అవ్వకుండా మెసేజ్లు పంపించి డైరెక్ట్ డిస్ప్లే అవ్వకుండా మెసేజ్లు పంపించి మీరు ఎంపికయ్యారని చెప్పి మెసేజ్లు పంపించి రప్పించి 15 లక్షల రూపాయలు మీరు అడిగారు. ఇది వాస్తవా కాదా అని చెప్పి నారా లోకేష్ సూటిగా అడుగుతున్నాను. ఇది వాస్తవా కాదా అని చెప్పి సూటిగా అడుగుతాం. మా విద్యార్థి విభాగంతో అడుగుతాం. మేము ముందే చెప్తాం ఏదైతే డిఎస్సి కోట ఏంటి లేకపోతే స్పోర్ట్స్ కోట ఏంటి మీరు కనుక దీన్ని అరికట్టకపోతే చెప్తున్నాం మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అలానే మా స్టేట్ ప్రెసిడెంట్ పనగంటి చైతన్య మా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా నాయకులందరం కూడా పోరుబాట పడతామని చెప్పి ముందుగా హెచ్చరిస్తున్నాం. అలానే చెప్తున్నాం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఫర్ వాయిస్లెస్ గుర్తుపెట్టుకోండి. వాయిస్ ఫర్ వాయిస్లెస్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని చెప్పి డిఎస్సి వాళ్ళకి అందరికీ మేము హెచ్చరిస్తున్నాం. ముందే చెప్తున్నాం నారా లోకేష్ గారు మీరు చేసిన తప్పుల్ని మీరు తెలుసుకొని మీరు ఎవరైతే ముఖ్యంగా ఎంపికయ్యారో వాళ్ళందరినీ పిలిపించి మీరు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము సూటుగా కోరుకుంటున్నాం. ముందే చెప్తున్నాం మా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో కులం చూడం, మతం చూడం, భేదం చూడం, పార్టీ చూడం, రాజకీయం అస్సలే చూడమని చెప్పి ముందే చెప్తున్నారు. ఎవరిని కూడా ఊరికనే వదలరు. గుర్తుపెట్టుకు 2029 మా ప్రభుత్వం వచ్చాక మీరు ఏం చేశారో ఎక్కడున్నా సరే పట్టుకొని రప్పించి మరి రోడ్డు మీద రప్పిందని చెప్పి డైరెక్ట్ చెప్పిన మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాము. మీరు కనుక అన్యాయం జరిగింది తెలుసుకొని మళ్ళా చెప్తాను వాయిస్ ఫర్ వాయిస్లెస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తోడుగా డిఎస్సికి ఉంటుంది. మళ్ళా చెప్తాం స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళు కూడా తోడుగా ఉంటుంది అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి. ముందే చెప్తాను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా 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 పథకాలు చేశారు. ఎన్నో చేశారు. ప్రజలందరూ తెలిసిందే. కానీ దీంట్లో అన్యాయం జరిగితే మాత్రం మామూలుగా ఊరుకోరని చెప్పి నేను చెప్తున్నాను. ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క దౌర్జన్యాలని ఈరోజు ఏదైతే డిఎస్సి ఉందో దానికి కావాల్సిన వాళ్ళకి విధంగా ఏదో కూటమి ప్రభుత్వానికి ఎవరైతే కష్టపడి డిఎస్సి రాశారో ఎన్నో కళలు పెట్టుకుని డిఎస్సి ఎగ్జామ్ రాసి ఒక ఉద్యోగం వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక చాలా దారుణంగా అన్యాయం జరిగితే వాళ్ళు చేసింది వాళ్ళకి ఎందుచేతనంటే దీనిలో ఎవరైతే డిఎస్సి బాగా రాసి మెరిట్లు వచ్చిన వాళ్ళకి ఇక్కడ అలాట్మెంట్ లెటర్లు లేవు. ఏదైతే కూటమి ప్రభుత్వం వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళ అలాట్మెంట్ లెటర్లు ఇచ్చుకున్నారు. ఒకటే చెప్తాం కూటమి ప్రభుత్వంకి మీ తీరు కనుక ఇలాగే ఉంటే మరి రాబోయే రోజుల్లో మీరు చాలా పరిణామాలు మేము మా పార్టీ తరఫున మేము ఏదో ఉన్నాయో మా పెద్ద ఎత్తున చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే రీతిగా ఇదే మూవ్మెంట్ని మేము ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్తాము. ఇప్పుడు తక్షణమే ఏదైతే డిఎస్సీలో మెరిట్లు వచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళకి అలాట్మెంట్లు రాలేదో వాళ్ళకి ఇమీడియట్గా న్యాయం జరగాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి చాలా చేశారు. బీసీ హాస్టల్ అని, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అని, అలాగే
కంపెనీలు కూడా నెలకొల్పి చదువుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఏ సంవత్సరంగా సంవత్సరం ఉద్యోగాలు వేసేవారు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దగా మాటలను నమ్మి ఈ రోజున ప్రజలు మీకు మెగా డిఎస్సి పెడతానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ప్రతి నెల ఎవరికైతే ఉద్యోగం లేదో వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఈ రోజున మెగా డిఎస్సిని ఒక దగా డిఎస్సి చేశారు. అలాగే నిరుద్యోగ భృతి ఈ రోజు వరకు ఏ ఒక్కరికి కూడా 3,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇవ్వలేని పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇలాగే ఉంటే విద్యార్థి విభాగంలో ఈ ఉధృతం మరింత ఉధృతం చేసి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తారు. కాబట్టి తక్షణమే ఈ డిఎస్సిని దగా డిఎస్సిగా చేశారు కాబట్టి దాన్ని అరికట్టి వెంటనే ఉద్యోగాలు కల్పించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి అని చెప్పి సంతకం పెట్టారో ఆ సంతకంలో ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు బట్టి అది డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని చెప్పి మనం తెలియజేస్తూ అవుతుంది. అలాగే ఈ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎంతోమంది రాష్ట్రంలో ఎంతోమంది యువత ఉద్యోగాలు లేక రాత్రి పగళ్ళు కష్టపడి చదివి ఇంట్లో తల్లిదండ్రులను పట్టించుకోకుండా కాలేజీలకు వెళ్తూ చదువుకుని ఇంత అలా చేస్తుంటే ఇది కేవలం స్పోర్ట్స్ కోటాని ఒక అడ్డం పెట్టుకొని 15 లక్షలకి అమౌంట్ తీసుకుంటూ జాబ్లు అయితే ఇస్తామని జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో. అలాగే ఇదే లక్ష్యంగా డిఎస్సి విద్యార్థులందరికీ మేము మా తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం.